పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఏది అసాధ్యం కాదు. ప్రియులారా, ఎంత గొప్ప మాట! గాబ్రియేలు దూత చెప్పినప్పుడు మరియ నమ్మినట్లే మనం నమ్మితే మన జీవితాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. ప్రియులారా, పుట్టుక నుండి పరిమితులను తెలుసుకోవడానికే మనం తర్ఫీదు చేయబడ్డాం. నీకు ఇది వద్దు, దీన్ని ముట్టవద్దు, నీ నోట్లో వస్తువులను పెట్టుకోవద్దు, మంటను ముట్టుకోవద్దు, ఇలా జాబితా కొనసాగుతుంది. ఎదుగుతున్న కొద్దీ పరిమితులను గుర్తించి వాటితో జీవించడం నేర్చుకోవడమే వాస్తవానికి పరిపక్వత సూచన. ప్రతిదానికి పరిమితులున్నాయి అనేది జీవిత సత్యం. అయితే మరోవైపు దేవునికి పరిమితులు లేవు. ఆయన అద్భుతమైన శక్తి విభాగంలోనికి ప్రవేశించినప్పుడు ఏండ్ల తరబడిగా నేర్చుకున్న పరిమితులను తీసివేయాలి. ఆయన మనవలే లేడనే సత్యానికి మనస్సులను రూపాంతరం చేసుకోవాలి. ఆయన ఏదైనా చేయగలడు. మనం గ్రహించలేని ఎంతో గొప్ప శక్తిని కలిగిన అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆయన విశ్వాన్ని సృష్టించాడు. అది ఆయన సామర్థ్యాన్ని కూడా పరీక్షించలేదు. అయినా మన పరిస్థితి దేవునికి చాలా కష్టమేమోనని అనేక సార్లు విస్తుపోతాము. ప్రియులారా, ఆయన మనలను ఎలా బయటకు లాగుతాడో చూడలేం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ప్రభువు ఇర్మియాతో చెప్పాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. ప్రియులారా, జవాబు ఖచ్చితంగా అసాధ్యమైనదేమీ ఉండదు. దేవుణ్ణి పరిమితం చేసే ఒకే విషయం మన అవిశ్వాసం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని నమ్మి ఈనాడు ఆయన్ని ఘనపరచండి. సమస్య ఏదైనా సరే నీకు సహాయపడి దీవించడానికి ఇష్టపడుతూ ఆయన అత్యధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఆయనకు ఏది అసాధ్యం కాదు, సమస్తము సాధ్యం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి నాయన. మారు మనస్సు లేని వారికి మారు మనస్సును దయచేయండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు దయచేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపండి. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మా అందరికీ అనుగ్రహించమని, ప్రతి కుటుంబంలో మీరు తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
సదా మీకును మీ కుటుంబానికి బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.